Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఇంటీజర్స్ గురించి, హిస్టరీ ఆఫ్ జీరో, హూ ఇన్వెంటెడ్ జీరో, వాట్ ఈస్ జీరో. సో జీరో ఈజ్ ఎ నెంబర్ దట్ రిప్రజెంట్స్ ది ఆబ్సెన్స్ ఆఫ్ వాల్యూ. జీరోని ఇలా రౌండ్ సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాము. ఇది వన్ టైప్ ఆఫ్ డిజిట్ అని చెబుతాము. దీన్నే ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ అని కూడా ట్రీట్ చేస్తాము. సో ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ వాల్యూ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ద హిస్టరీ ఆఫ్ జీరో. సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు జీరో అనేటువంటిది ఇప్పుడు యూజ్ చేస్తున్నట్టుగా రౌండ్ సర్కిల్లో ఉన్నిందా అంటే అలాగ లేదు. 300 BCE ఎరాలో ఎన్సెంట్ బాబిలోనియన్ టైంలో జీరోని ఈ విధంగా చేసేవాళ్ళు. ఎన్సెంట్ మయాన్స్ టైంలో 300 BCE టైంలో సెల్స్ ఫామ్లో జీరోని యూజ్ చేసేవాళ్ళు. ఎన్సెంట్ ఇండియన్స్ 5th సెంచరీలో వచ్చినప్పుడు జీరోకి ఇన్వెంట్ చేయడం జరిగింది సింబల్ని. అలా 5th సెంచరీలో ఇన్వెంట్ చేసిన తర్వాత ఈ జీరో అనేటువంటిది మెడీవియల్ అరబ్స్ అనేవాళ్ళు అడాప్షన్ చేసుకొని దాన్ని యూరప్ కంట్రీలకి ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఈ విధంగా ఇప్పటికీ మోడర్న్ టెక్నాలజీలో యూజ్ చేస్తుంది జీరో సింబల్ ఇది. సో ఈ విధంగా జీరో అనేటువంటిది ఎన్సెంట్ టైం నుంచి ఎవాల్యూషన్ జరుగుతూ వచ్చింది. హూ ఇన్వెంటెడ్ జీరో. సమ్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో రిటన్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంటర్వ్యూ టైంలో వెళ్ళినప్పుడు కాన్సెప్ట్ ఆర్ బేసిక్స్ ఆర్ ఫండమెంటల్స్ అయినటువంటి హూ ఇన్వెంటెడ్ జీరో లేదా క్విజ్ ప్రోగ్రామ్స్, కరోడ్పతి ప్రోగ్రామ్స్ అనేటువంటి ప్రోగ్రామ్స్లలో మీరు ఉన్నప్పుడు సో జీరో పైన ఏదైనా క్వశ్చన్ అడిగే ఛాన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఇంటర్వ్యూస్లలో, క్విజ్ ప్రోగ్రామ్స్లలో మీరు ఆన్సర్ చేసే విధంగా హూ ఇన్వెంటెడ్ జీరో అన్నారనుకోండి, మనకు 2 నేమ్స్ అనేటువంటిది కాంపిటీట్ అవుతుంది. సో 1 నేమ్ వచ్చేసి ఆర్యభట్ట అండ్ సెకండ్ నేమ్ వచ్చేసి బ్రహ్మగుప్త. ఆర్యభట్ట అనేవాళ్ళు 5th సెంచరీలో స్కాలర్, ఆస్ట్రోనర్, మ్యాథమెటిషియన్ అని చెబుతాము. అదే బ్రహ్మగుప్త వచ్చేసి 7th సెంచరీలో వచ్చినటువంటి స్కాలర్ అని చెప్తాము. సో ఆర్యభట్ట 5th సెంచరీలో జీరోని ఇన్వెంట్ చేయడం జరిగింది. దాని యొక్క కాన్సెప్ట్ పైన కొన్ని అప్లికేషన్ చేయడం జరిగింది. సో ఆర్యభట్ట ఇన్వెంటెడ్ జీరో. తర్వాత బ్రహ్మగుప్త గారు దాని యొక్క ఫర్దర్గా డెవలప్మెంట్ చేయడం జరిగింది కాన్సెప్ట్స్ అండ్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ యూజ్ చేసి. సో హూ ఇన్వెంటెడ్ అన్నప్పుడు ఆర్యభట్ట చెప్పండి, ఫర్దర్గా డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మగుప్త అని చెప్పండి. ఈ ఆర్యభట్ట చేసినటువంటి జీరో ఇన్వెన్షన్కి గుర్తుగా ఇండియన్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కంపెనీ 1960లో స్టార్ట్ చేయడం జరిగింది. 1975లో ఫస్ట్ శాటిలైట్ని స్పేస్కి పంపించడం జరిగింది. దానికి ఆర్యభట్ట అని నేమ్ ఇచ్చారు. సో ఆర్యభట్ట స్కాలర్, ఇండియన్ స్కాలర్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి ఇస్రో కంపెనీ ఆ నేమ్ పెట్టేసి ఫస్ట్ శాటిలైట్ స్పేస్కి పంపించడం జరిగింది. దీని గురించి ఒక బ్రీఫ్ తెలుసుకుంటే 360 kg వెయిట్ ఉంటుంది, క్యూబికల్ షేప్లో ఉంటుంది ఆర్యభట్ట అనేటువంటి శాటిలైటు. ఈ శాటిలైట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే స్టడీ ఆఫ్ ఎక్స్రేస్, సోలార్ రేడియేషన్, అట్మాస్ఫిరిక్ ఫినామినా వంటిది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఆర్యభట్టను స్పేస్కి పంపించడం జరిగింది. సో ఫస్ట్ శాటిలైట్ లాంచ్ అనేటువంటిది 1975లో స్టార్ట్ అయ్యి 2025 వరకు రీసెంట్గా January 29th 6/23కి 100th లాంచ్ అనేటువంటిది ఇండియా చేయడం జరిగింది. సో ఇలాగా 1975 నుంచి 2025 వరకు 100 లాంచ్ శాటిలైట్ వరకు ఇస్రో అనేటువంటిది ఆర్యభట్ట గారిని గుర్తుపెట్టుకుంటూ ఇలా ఎవాల్యూషన్ అనేటువంటిది జరిగింది. ద ఎవాల్యూషన్ ఆఫ్ జీరో.
జీరో అనేటువంటిది అన్సెంట్ ఇండియన్స్ ఆర్యభట్ట గారు ఇన్వెంట్ చేయడం జరిగింది. అది సాంస్క్రిట్ అయినటువంటి శూన్య అనగా జీరో మీనింగ్. అలాగే అరబిక్లో సిఫ్ర్ అంటే జీరో అని మీనింగు. అదే లాటిన్ టర్మినాలజీలో జీరో అనగా ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి టర్మ్ జీరో. ఈ విధంగా జీరో అనేటువంటిది శూన్య సిఫ్ జీరో లాగా ఎవాల్యూషన్ జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ జీరో, హూ ఇన్వెంటెడ్ జీరో అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్యభట్ట అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ జీరో. Hope this information is informative. Thank you.